బేసిక్లీ ఏంటంటే కనుక మెడిసిన్స్ గురించి మీరు మాట్లాడారు, డిస్కౌంట్ ఇస్తా అంటున్నారు. సికింద్రాబాద్ హోల్సేల్ మార్కెట్లోకి వెళ్తే ఇంకా చాలా తక్కువ అమౌంట్లో వస్తాయని చెప్పేసి అందరూ దే ప్రిఫర్ గోయింగ్ దేర్. ఆ స్ట్రీట్ ఎప్పుడో కళకళలాడుతూ ఉంటుంది. కోవిడ్లో కూడా జనాలు ఉండే స్ట్రీట్ అది, అలాంటి చూసాం ఆ ఎగ్జాంపుల్స్ ఆ రోజులు. సో మీరు 20% మీ హాస్పిటల్లో ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అవును సార్, అవును. సో అది ఇది కంపేర్ చేసుకోవచ్చా, లేదా దానికనేది ఎక్కువ ఉంటుంది అంటారు? లేదు సార్, అంటే డిపెండ్ అపాన్ మెడిసిన్ క్వాలిటీని బట్టి ఉంటుంది సార్. ఇట్స్ ఎ బ్రాండ్. అంటే ఒక మెడిసిన్లో చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి సార్. అండ్ బ్రాండ్ని బట్టి మనం డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. వాళ్ళు ఎలా ఇస్తున్నారో మనకైతే తెలియదు కానీ, బట్ కాకపోతే ఏంటంటే మనము ఎథికల్ మెడిసిన్స్ అనేవి పెడతాం సార్ మన హాస్పిటల్స్లో. అవే ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఆ వరకు మనం మార్జిన్ అనేది పెట్టుకొని ఇవ్వగలుగుతామండి. అంతవరకు డిస్కౌంట్ ఇవ్వగలుగుతారు. పుష్ చేస్తారా మీ ఫార్మసీలోనే మెడిసిన్స్ తీసుకోవాలి, లేదా బయట నుంచి? లేదండి, లేదు. ఆ పుషింగ్ ఏముండదు సార్. నేను ఫార్మసీ అనేదే కాదు, వాళ్ళు ఏదైనా సరే నేను కంపారిజన్ చేసుకోండి. ఈవెన్ ల్యాబ్ కావచ్చు, సర్జికల్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు బయట కంపారిజన్ చేసుకుని మన సర్వీసెస్ ఇట్లా ఇచ్చేసుకోమని చెప్తాను సార్ నేను. జనరల్గా డాక్టర్స్ ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే మీ దగ్గరకు వచ్చినంత మళ్ళీ మీ దగ్గర రాకుండా చూసుకోవడం. అంటే కంప్లీట్గా అతను నయం చేసేసి మళ్ళీ ఇంకా అతను రికరింగ్ పేషెంట్ లాగా ఉన్నాడు అంటే కనుక అది అతనికి మంచిది కాదు, డాక్టర్ దీనికి కూడా అది సరైన ఇది. సో ఆ విషయం పట్ల మెడిస్టార్ ఏ విధమైన ఆలోచనలో ఉంటుంది? మీ స్టాఫ్ అంతా ఎలా ఉంటారు, ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? మా ఎయిమ్ ఒకటే సార్, మేమేంటంటే వచ్చిన పేషెంట్ వాళ్ళు హ్యాపీగా బయటికి వెళ్ళాలి. మీరు మా గూగుల్ రివ్యూస్ చూసినా కానీ తెలిసిపోతుంది. అంటే వచ్చిన వాళ్ళు 90% అంటే 100% సాటిస్ఫై చేయడం అనేది ఎవరి వల్ల కాదు. 90% పేషెంట్స్ అనేవాళ్ళు సాటిస్ఫై అయ్యి బయటికి వెళ్ళి వాళ్ళే మౌత్ టాక్ ఇస్తారండి. అంటే అక్కడికి వెళ్తే బాగుంటుంది. ఎగ్జాంపుల్ మేము లాస్ట్ టైం ఒక సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ పెట్టడం జరిగింది సార్. ఆ ఇంటర్వ్యూ ద్వారా మా దగ్గరికి లాస్ట్ వీక్లోనే ఒక ఆయన మనకి అరౌండ్ వైజాగ్ నుంచి వచ్చాడు. టీకేఆర్ కేసు ఒకటి అయింది. ఆయన వైజాగ్ నుంచి మన దగ్గరికి వచ్చి చేసుకొని ఆయన్నే ఒక బయట ఇచ్చాడు సార్. మా సోషల్ మీడియా గ్రూప్స్లో ఉంటుంది అది. ఆయన ఎంత హ్యాపీగా చెప్పాడంటే, అంటే తక్కువ కాస్ట్లో చేస్తున్నారు, ఇది జరుగుతున్నది నిజమే అని చెప్పేసి. ఈవెన్ మేము ఏదైతే కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ మన నవంబర్ 1 నుంచి స్టార్ట్ చేసామో, ఆ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే యూటిలైజ్ చేసుకుంటున్నారో దాన్ని ఆ వస్తున్న వాళ్ళు కూడా మా రివ్యూస్లో పెడుతున్నారు సార్. అది అంటే ఇది నిజంగానే జరుగుతుంది హాస్పిటల్లో, వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది చేస్తున్నారు అనేది చెప్పడం జరుగుతుంది సార్. Like and subscribe Eagle Media Works.